Good morning, folks. This is the 7th of January 2011, and I wish all of you a very good and prosperous New Year now and for all New Years to come. This is the TB Center, Bharat Nagar of Sivananda Rehabilitation Home, Tuberculosis Unit, and we have today a patient who has come to us in an auto rickshaw. He has been referred to us by the people at the Chest Hospital, and here is this gentleman in front of us. He is unable to walk, and here he is in front of us. Let us see what he has to tell about his illness. నీ పేరేంటి? నువ్వే, నీ పేరు? నవీన్. ఏం పని చేస్తున్నావమ్మా? నువ్వేం చదువుకున్నావు? చదువుకోలేదా? ఇదివరకు ఏదో పని చేసేది కదా, నువ్వు డబ్బులు సంపాదించడం లేదా ఇప్పుడు? ఇటు చూడవా, నీకు ఏమొచ్చిందో తెలిసిన డాక్టర్లు చెప్పినారా? నవీన్, నీ చేయి చూపించి, రెండు చేతులు రెండు ముడుచుకో, ఇట్లా ఇట్లా చేసుకో, మళ్ళీ తెరువు, అట్లా చేయి లేపు, కుడి చేయి, ఎడం చేయి లేపు, ఈ ఎడం చేయి లేపు, పైకి లేపు, పైకెత్తు, అట్ట కాదు, చేయి ఇంకా పైకి రాదా? వస్తుంది, ఇదివరకు వచ్చేది కాదా? నిలుచుకోవడానికి అవుతుందా? నిలుచుకుంటావా? నిలుచుకోవడము అవుతుందా అవదా? కొంచెం కూడా. మరి ఇప్పుడు కూర్చోవడం అయితే అవుతుందా? పాయకైనా మూత్రం అవుతున్నదా? తింటున్నావా బాగానే? నువ్వు గోళీలు కరెక్ట్గా మానకుండా ఏమి 6 నెలల మీద కూడా వాడితే నువ్వు పూర్తిగా లేచి నువ్వు పరిగెడతావు. విన్నావా? ఇక చూడయ్యా, ఇదివరకు ఫిట్స్ రోగం వచ్చింది కదా నీకు, ఫిట్స్ మందులు ఇచ్చినావా నేడు కూడా? సో ఫిట్స్ మందులు సమంగా వాడు, ఎక్కువగా నడిపించొద్దు. ఏమి గుడ్లు, పాలు, పెరుగు, మునగకాయలు బాగా ఇవ్వాలి. విన్నావా? మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పినారు డాక్టర్లు? ఇప్పుడు ఆపరేషన్ చేయకముందు ఉస్మానియాలో పోయిన నెల చేశారు కదా, అంతకు ముందు పండుకునే ఉండేదా? ఆపరేషన్ అయినాక కొంచెం లేసి తిరుగుతున్నాడా? అది లేదా తలకాయ తిరిగేది కదా? మాట మాట కోపం ఎక్కువ ఉంది. అంటే మనిషికి అంతే కదా, అట్లా అయిపోతే. ఇదివరకు ఏం పని చేస్తుండేది బాబు? ఫ్యాన్ కంపెనీ. సరే, నీకు చాలా కష్టం అయితే ఉంది, కానీ ఈ కష్టం తెలిసిన ఎందుకు వస్తుంది? మనుషులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఊచినప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి రోగాలు అసలు వచ్చేది కాదు. ఆ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఊచినప్పుడు పురుగులు పుట్టలకు వచ్చేస్తాయి. అది ఈనెలో దూరి, ఊపిరితిత్తుల్లో దూరి, అక్కడి నుంచి కూడా రక్తంలో పారి, ఆ వెనుపూస ఎముకల్లో అంతా కూడా పట్టుకొని వాటిలో చీము కలిగించి బాబుని అసలు కథలు లేకుండా, మెదలు లేకుండా పాడు చేసింది. తుమ్మడం, దగ్గడం, ఉయ్యడం, చేయి అడ్డం పెట్టుకొని చేస్తే చాలు, ఇలాంటి తలనొప్పులు రావు. వేరే దేశాలు ఇదివరకే 100 సంవత్సరాల ముందే ఇష్టం వచ్చినట్టుగా తుమ్మడం లేదు బయట, ఇష్టమని దగ్గడం లేదు బయట, చేతు కూడా అడ్డం పెట్టుకొని చేయాలి. బయట దేశాల్లో ఉయ్యకుడు కూడా ఎక్కడంటే అక్కడ. మన దేశంలో బస్సుల్లోంచి ఊచేస్తున్నారు, ఆటోలు వెళ్ళాడు, ఆటో వాడు ఊచేస్తున్నాడు, ప్యాసింజర్స్ ఊచేస్తున్నారు, మోటార్ సైకిల్ పైన ఊచేస్తున్నాడు, కార్ల పైన ఊచేస్తున్నాడు, లారీల పైన ఊచేస్తున్నాడు, మనుషుల మీద ఊచేస్తున్నారు, రోడ్డు మీద ఊచేస్తున్నారు. మరి ఈ రోగానికి కారణం ఎవరు? ఇంత బాధలు వీడు పడే అవసరం ఏంటి? ఏమ్మా, అదే నువ్వు చెప్పు, 10 మందికి చెప్పు. తగ్గినప్పుడు, ఊచినప్పుడు కూడా పిల్లలకి 1.5 సంవత్సరం పిల్లలకి అసలు నేర్పించాలి. తల్లులు అడ్డం పెట్టుకోవాలి, నేర్పించవచ్చు నువ్వు. ఏమి పుట్టక ముందే టీవీల దగ్గర చూస్తుంటే పుట్టిన తర్వాత నా బాబు ఎక్కడ చూస్తాడు?
తల్లి కూడా కాదు, తండ్రి కాదు, టీవీ చూస్తుంటాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేర్పించవచ్చు. పుట్టినాకనే మనం నేర్పించడం అనేది చేస్తే ఈ దేశము బాగా అవుతుంది గ్యారంటీగా. 5 సంవత్సరాల ఇలాంటి కేసులు మనం చూసే అవసరం లేకుండా బాగవుతారు. సరేనమ్మా, ధైర్యంగా ఉండు. అన్ని మందులు నీకు ఫ్రీ, ఒక్క పైసా ఎవరికి ఎక్కడ ఇచ్చే అవసరం లేదు. ఏమి తమిళ పరీక్షలంతా కూడా మేము చెప్పినట్టుగా చేస్తుంటాం. సరేనా? థ్యాంక్ యూ అమ్మా.